దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రంలో మత్తుగాళ్లు దందా కొనసాగిస్తున్నారు. ఒకవైపు మద్యం ఏరులై పారుతూ ఉండగా మరోవైపు గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాములోరి ఆలయ పరిసరాలు, మాడవీధులు, భక్తులు నివసించే కాలనీల్లో సైతం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాతో స్థానిక మహిళలు, విద్యార్థులు రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాగుబోతుల గొడవలతో కాలనీల్లో ప్రశాంతత కరువైంది. కాలనీల్లో బెల్ట్ షాపుల ఆగడాలు మితిమీరిపోవడంతో స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు స్వచ్ఛందంగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. తమ కాలనీలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించబోమని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మత్తుగాళ్ల దందాపై స్థానికులు, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. లోకల్స్ అయితే ఏకంగా నిరసనలు చేస్తున్నారు. పవిత్రమైన భద్రాద్రిలో ఇలాంటి దందా ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణా, బెల్ట్ షాపులను నిర్మూలించడానికి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. బెల్ట్ షాపులు, గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు యాక్షన్లోకి దిగారు. 600 మందికి పైగా బైండ్ ఓవర్ కేసు చేశారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. గుడి అయినా బడి అయినా ఏ ప్రాంతం చూసినా బెల్ట్ షాపులే, ఎక్కడ చూసినా గంజాయి రవాణానే. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు జిల్లాలో ఏ మూలన చూసినా కూడా గంజాయి పట్టుబడుతుంది. బెల్ట్ షాపుల్లో వివాదాలతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఎక్సైజ్ పోలీసులు మాత్రం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా మంచినీరు దొరకని గ్రామాలు అయితే ఉన్న పరిస్థితులు, కానీ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులతో మద్యం జోరుగా పారుతున్న పరిస్థితి ఉంది. మీకు ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎలాంటి యాక్షన్ ప్లాన్? ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా ఎనీ కంప్లైంట్స్ అంటే గుడి, బడి కానీ, అదేవిధంగా మహిళలకు ఇబ్బంది ఉన్న ప్రదేశాలు, లేకపోతే అదేవిధంగా ఆసుపత్రులకు సంబంధించినటువంటివి కానీ ఎక్కడైనా సరే ఇబ్బంది ఉంటే కంప్లైంట్ మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా టెంపుల్ సిటీ భద్రాచలంలో అందరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరిని కూడా, ఎందుకంటే అక్కడ వైన్ షాపులు కూడా ఉన్నాయి. పెద్ద మున్సిపాలిటీలలో, మండల హెడ్ క్వార్టర్లలో వైన్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు కూడా అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ కంప్లైంట్స్ వస్తే కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఏంటంటే అందరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము ఐడి అమ్మే వాళ్ళని, అదేవిధంగా జాగరీ అమ్మే వాళ్ళని, అదేవిధంగా గాంజా అమ్మే వాళ్ళని బైండ్ ఓవర్ చేసినట్టుగానే ఈ బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తుంది. ఒకసారి బైండ్ ఓవర్ చేస్తే వాళ్ళు 1 year దాకా బైండ్ ఓవర్లో ఉంటారు ఫోర్స్లో. ఇని వాళ్ళు మళ్ళీ అమ్మటం కానీ ఏదైనా జరిగితే కేసు అయితే 1 lakh rupees దాకా ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదర్వైజ్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజులు 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 640 మందిని నిన్నటి వరకు కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జనరల్గా గంజాయికి సంబంధించి మొత్తం 3 రాష్ట్రాలకు ప్రధాన కేంద్రం భద్రాచలం అడ్డగా మారిన పరిస్థితి ఉంది. మీరు ఎలా దీన్ని కట్టడి చేస్తున్నారు? గంజాయి సంబంధించి మనం గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి యొక్క సాగు లేదు. ఓన్లీ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన రాష్ట్రం నుంచి జరుగుతుంది. ఎందుకంటే వయా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి మహారాష్ట్ర ముంబైకి వెళ్ళేటప్పుడు వయా హైదరాబాద్కి, వయా ఖమ్మం అండ్ సూర్యాపేట, అదేవిధంగా హైదరాబాద్ వెళ్తుంది. దీంట్లో ప్రధానమైన గేట్వే భద్రాచలం కావటం వల్ల, అదేవిధంగా అశ్వరాపేట కావటం వల్ల ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు అండ్ బోర్డర్ మొబైల్ పార్టీ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ టీములు కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 20 రోజులలో కూడా పెద్ద మొత్తంలో కూడా గంజాయిని మేము 100 kg పైన గంజాయిని స్వాధీనం చేసిన 8 వెహికల్స్ సీజ్ చేసాం. దాదాపు 10-12 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సిగరెట్ల ద్వారా యువతకి సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి హాట్స్పాట్స్ ఏమి ఉన్నాయి? ఎట్లా నిఘా పెట్టారు వాటి మీద? ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మండల హెడ్ క్వార్టర్లు కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ, ఎక్కడైనా సరే మారుమూల గల్లీలలో కానీ, ఏమైనా ప్రాంతాలలో కానీ గంజాయి అమ్ముతున్నా లేకపోతే తాగుతున్నా కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ సమ్ మెంబర్స్ని డీడక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది. దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం, అదే బెల్ట్ షాపులు, అదేవిధంగా గంజాయి రవాణా పైన ఉక్కుపాదం మోపుతున్నామని కూడా చెప్తున్నారు. అంటే ఎక్సైజ్కి సంబంధించిన సిబ్బంది కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అటు సివిల్ కావచ్చు, ఈ మిగతా అధికారుల సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కఠినమైన చర్యలు తీసుకొని యువతకు, అదేవిధంగా బెల్ట్ షాపు అమ్మకదారులకు అవగాహన కల్పించడంతో పాటు కఠినమైన చట్టాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సోమిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV ఖమ్మం.